అనిత, ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు, శాలరీలో కట్ చేసుకుంటారంట. నా సంపాదనతో మొదటిసారి కొన్నది. నువ్వే ఫస్ట్ కూర్చోవాలని షోరూమ్ నుంచి నెట్టుకొస్తున్నాను. గుడ్. ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తానమ్మా. शाम को जल्दी आ जाओ. రే లక్ష్మి, రే మీ అమ్మ వాళ్ళు ఊరికి వెళ్ళారు కదా, నీ ఇంటి తాళం ఇవ్వరా. పోరా. రే ప్లీజ్ రా, నేను అనిత కాసేపు మాట్లాడుకుంటారా ప్లీజ్. పోరా, ఎవరైనా చూస్తే. రే 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 నీ కాల్ పట్టుకుంటాను రా ప్లీజ్ రా, ఎవరు చూడర్రా. గుమ్మడికాయ థ్యాంక్స్ రా. టైం ఎంత? నిన్ను అడగడం తప్పే, బట్ నా వల్ల కంట్రోల్ కావడం లేదు. నిన్నే కదా అడగగలను. ఒకే ఒకసారి నేను కిస్ చేయనా? చాలా ఆశగా ఉంది. కోపడకు ప్లీజ్. ఇక్కడ కాదు, ఒకే ఒకసారి. సరే వద్దు, తిట్టొద్దు. త్వరగా. భయంగా ఉంది. తలంటుకున్నావా? నేను వెళ్ళాలి. అనిత, తెల్లారే వరకు నువ్వు అక్కడే నించుంటావా? నిన్ను లంగా జాకెట్లో చూశాను. ఇవాళ నేను చీరలో చూస్తున్నాను. చీరలో నువ్వు చాలా పెద్ద మనిషిలా కనపడుతున్నావు. కట్టుకున్న ముక్కటి చూడవా? నువ్వు నాతో మాట్లాడవా? నా పేరు తెలుసా? శ్యామల. అంటే అర్థం ఏంటో తెలుసా? నా లుప్పు తీసి ముద్దుగా కాటుకు పెట్టచ్చు. తమరు మాత్రం ఏమన్నా నిమ్మపండు రంగేమిటి? నీతో పోలిస్తే నా రంగు నిమ్మపండు రంగే. చూసుకో. ఈత పండు సరిగ్గా చూసుకోండి. అలాగే అలాగే. మనిషి నల్లగా ఉంటే మనసు తెల్లగా ఉంటుందంటారు. ఏది ఏదో ఒకసారి చూడండి నన్ను. నా మనసు తెలిపే, మీ మనసు? నా మనసు ముద్దు. వద్దు వద్దు, నేను కొంచెం మాట్లాడాలి. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అదరాలకు ఏ భయం ఉండదని మా నాన్న చెప్పాడు. అన్నది కృష్ణశాస్త్రి గారు. అదేమో నాకు తెలియదు, నాకు మా నాన్న చెప్పాడు. మీ నాన్నగారు ఇలాంటి సలహాలు కూడా ఇచ్చారా?
మధ్యలో ఏం కావాలి? నీతో కనెక్షన్ కావాలి. అదే ఎయిర్టెల్ కనెక్షన్ కావాలి. అది నా డ్యూటీ కాదు. జనాన్ని కొట్టి నేను కాపాడటం నా డ్యూటీయా? నేను చేయలేదా? తప్పదు మరి. ఒక్కోసారి మంది కాకపోయినా ఎత్తుకోవాలి మరి. సరే ఓ పని చేయి, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళి ఫామ్ ఫిల్అప్ చేసి 2 ఫోటోలు ఐడి ప్రూఫ్ ఇచ్చేయి. ఏమి నాకు తెలీదు. నాకు తెలిసింది నువ్వు ఒకదానివే. ఏం చేసింది నువ్వే చేయాలి. అసలు ఎందుకు వచ్చావు? అదృష్టం ఒకసారి తలుపు తడుతుంది. ఈ ఆంజనేయ తలుపు తీసేదాకా బాత్తానే ఉంటాడు. అర్థం కాలేదా? నేను వచ్చింది ఫోన్ కనెక్షన్ కాదు, మన కనెక్షన్ పర్మనెంట్ చేద్దామని. ఏదో వచ్చి మన కనెక్షన్ ఏంటి అని తెలిసి కొండి కొడతా. మెంటల్ ఫెలో, డోంట్ యాక్ట్ స్మార్ట్. సెక్యూరిటీ. హలో బాబు, ఏంటి కండిషన్స్? ఏంటా కూర్చోడం ఏంటి? ఇల్లు అనుకున్నావా, ఆఫీస్ అనుకున్నావా? ఒరే నరసింహలో, నువ్వు డ్యూటీ ముగించుకొని ఇంటికి వెళ్తుంటే గుర్తు తెలియని ఒక వ్యక్తి నిన్ను పచ్చ 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 అని కత్తిచ్చి పొడి చేస్తే నువ్వేం చేస్తావు? ఏ 108కి ఫోన్ చేస్తావా? బి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తావా? సి హాస్పిటల్ జాయిన్ అయిపోతావా? ఏం చేస్తావు? డి పైవేవి కావు. ఏంటి బెదిరిస్తున్నావా? నేనా మిమ్మల్ని బెదిరించింది? మీరు కాదు సెక్యూరిటీ నా మీద దూసుకెళ్ళింది. అయినా మిమ్మల్ని ఏమడిగాను? సినిమాకి రమ్మానా, లాడ్జికి రమ్మానా, ఖర్చులుగా డబ్బులు లేవని డబ్బులు అడిగానా? ఏదో బాగా తెలిసిన వ్యక్తిని చుట్టూ చూపు చూసి వెళ్దామని వస్తే రౌడీజం చేస్తారా? ఇదేనా మీరు అతిథికి ఇచ్చే గౌరవం? అదే నేను తాళి కట్టిన భర్తనై ఉంటే మీరు ఎలా చేస్తారా? ఎవరు ఏమీ మాట్లాడేంటండి? ఈ సమాజం బాబు కూర్చో. యాంగిల్ సెట్ చేసుకుంటాను. అబ్బా, అసలు ఏం కావాలి నీకు? జాతకం. జాతకమా? ఎస్. నీకు నాకు కరెక్ట్గా ఉందో లేదో అని, నీకు కుచ్చు దోషాలు లాంటివి ఏమైనా ఉన్నాయో అని జాతకం పంపించమన్నారు నాన్నగారు. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? ఏంటండి? ఏంటంట? మాకు సెల్ఫ్ సస్పెక్ట్ ఉంటుంది. సస్పెక్ట్ కాదు, రెస్పెక్ట్. అదే, అది లేదనుకుంటున్నావా? నీకెంత ఉంటే నాకెంత ఉండాలి? ఏదో పెళ్లి చేసుకుని పొందుగా చూసుకుందాం అనుకున్నాను. నీకు యోగం లేనట్టుంది. చేతికి అందిన కూడిని కాలు దగ్గరికి వచ్చిన ముగ్గుని కాదనుకుంటే సంకనాకి పోతావు. జోక్ అనుకుంటున్నావా? చాలా సీరియస్. నాకు తెలుసు నీకు నేనంటే ఎక్కడో ఏదో ఉందని. వెంటనే ఒప్పేసుకుని లోకు అయిపోతావనా? అంతేగా? ఎత్తవా ఎత్తవా తవడమే కొట్టేయగలను. మళ్ళీ వస్తానే, వదలం. ఏం ఆలోచిస్తున్నావు? నువ్వెవరినైనా లవ్ చేసావా? చెప్పు. చేశాను. ఎవరిని? శ్రీదేవి. శ్రీదేవా? ఎలా ఉంటుంది? ఖతర్నాక్ ఫిగర్. ఢిల్లీయా? పుట్టింది చెన్నై, పెరిగింది హైదరాబాద్, ఇప్పుడు బాంబే. ఐ లవ్ యూ చెప్పేసావా? ఎక్కడా? 15 ఏళ్ల ముందు పుట్టింటే చెప్పేసేవాడిని. పెళ్ళై పిల్లలను కూడా కనేసింది. మనసులో పెట్టుకుని చెప్పడానికి మాత్రం ఏంటి? నేనెవరినన్నా లవ్ చేశానా అని అడగాలనుంది కదా, అడుగు. సరే, నేనే చెప్పేస్తాను. లోపలికి వెళ్దాం పద. ఎందుకు? వర్షం పడేలా ఉంది. రాని. తడిసిపోతావు. తడవని. జలుబు చేస్తుంది. జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది. రాని, నీకే. నువ్వు వెళ్ళు, నువ్వు పడు. నువ్వు వెళ్ళు. ఏ, నువ్వు తడిసిపోవా? నీకు జలుబు రాదా? నీకు జ్వరం రాదా? నువ్వు వెళ్ళు. వర్షం నీకు ఇష్టమేనా? వర్షం ఇలాగే పడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఏ నచ్చలేదా? వర్షం ఎవరికైనా నచ్చుకుని ఉంటుందా?